హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th బయాలజీలోని ఆహార వనరుల అభివృద్ధి టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే 9th బయాలజీకి సంబంధించి 2 చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అవి చేసుకొని చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో చమురు దిగుబడినిచ్చే మొక్క ఏది? కింది వాటిలో చమురు దిగుబడినిచ్చే మొక్క ఏది? ద కరెక్ట్ ఆప్షన్స్. ఆప్షన్ డి, పొద్దు తిరుగుడు మొక్క. పొద్దు తిరుగుడు మొక్క. కార్బోహైడ్రేట్ యొక్క మూలం కానిది ఏది? కార్బోహైడ్రేట్ యొక్క మూలం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, గ్రాము. గ్రాము. కింది వాటి నుండి తప్పు ప్రకటనను కనుగొనండి. కింది వాటిలో అసత్య వాక్యాన్ని కనుగొనండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, పౌల్ట్రీ కోడి వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాల వల్ల కలిగే అనేక వ్యాధులతో బాధపడదు. పౌల్ట్రీ కోడి వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాల వల్ల కలిగే అనేక వ్యాధులతో బాధపడదు. దేశంలోని ఆహార సమస్యను పరిష్కరించడానికి కింది వాటిలో ఏది అవసరం? దేశంలోని ఆహార సమస్యను పరిష్కరించడానికి కింది వాటిలో ఏది అవసరం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, పైవన్నీ. ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు నిలువను పెంచుట. ఆహార ధాన్యం ప్రజలకు సులభంగా చేరడం. ధాన్యాలను కొనుగోలు చేయడానికి ప్రజల వద్ద డబ్బు రావాలి. ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు నిల్వను పెంచుతుంది. ఆహార ధాన్యం ప్రజలకు సులభంగా చేరడం. ధాన్యాలను కొనుగోలు చేయడానికి ప్రజల వద్ద డబ్బు ఉండాలి. సరైన వాక్యాన్ని కనుగొనండి. కింది వాటిలో సరైన వాక్యాన్ని కనుగొనండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, 1 మరియు 3. హైబ్రిడైజేషన్ అంటే జన్యుపరంగా అసమానమైన మొక్కల మధ్య దాటడం మరియు ఒక మొక్కలోకి కావలసిన పాత్ర యొక్క జన్యువులను ప్రవేశపెట్టడం వలన జన్యుపరంగా మార్పు చేయబడిన పంట వస్తుంది. కలుపు మొక్కల పంట ప్లాటిన్లను ప్రభావితం చేస్తాయి. కలుపు మొక్కలు పంట ప్లాటిన్లను ప్రభావితం చేస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, పైవన్నీ. పొలంలో మొక్కలు పెరగకముందే వాటిని చంపడం. మొక్కలు పెరగటానికి ఆధిపత్యం వహించడం. పంటల యొక్క వివిధ వనరుల పోటీ. పొలంలో మొక్కల పెరగకముందే వాటిని చంపడం. మొక్కలు పెరగటానికి ఆధిపత్యం వహించడం. పంటల యొక్క వివిధ వనరుల పోటీ. తేనెటీగ యొక్క ఇటాలియన్ జాతులను కనుగొనండి. తేనెటీగ యొక్క ఇటాలియన్ జాతులను కనుగొనండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, అపిస్ మెల్లిఫెరా. అపిస్ మెల్లిఫెరా. పశువుల పెంపకం క్రింది ప్రయోజనాల కోసం జరుగుతుంది. పశువుల పెంపకం ఈ క్రింది ఏ ప్రయోజనాల కోసం జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, పాల ఉత్పత్తి, వ్యవసాయ పని మరియు మాంసం ఉత్పత్తి. పాల ఉత్పత్తి, వ్యవసాయ పని మరియు మాంసం ఉత్పత్తి. కింది వాటిలో భారతీయ పశువులు ఏవి? భారతీయ పశువులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, 2, 4. బెస్ బుబెల్లెస్ మరియు బోస్ ఇండికస్. బెస్ బుబెల్లెస్ మరియు బోస్ ఇండికస్. కింది వాటిలో అన్యదేశ జాతులు ఏవి? కింది వాటిలో అన్యదేశ జాతులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, 2, 3. జెర్సీ మరియు బ్రౌన్ స్విస్. జెర్సీ మరియు బ్రౌన్ స్విస్. పాలు ఇంగిని పెంచడానికి కోళ్ల పెంపకం చేపట్టబడింది. దేని పాలు పెంచడానికి కోళ్ల పెంపకం చేపట్టబడింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, 1, 3. గుడ్ల ఉత్పత్తి మరియు కోడి మాంసం. గుడ్ల ఉత్పత్తి మరియు కోడి మాంసం. పౌల్ట్రీ కోడి కింది ఏ వ్యాధికారక క్రిములకు లోనవుతుంది? పౌల్ట్రీ కోడి కింది ఏ వ్యాధికారక క్రిములకు లోనవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ డి పైవన్నీ వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు. వైరస్లు, బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు. కింది చేపలలో ఏది ఉపరితల ఫీడర్? కింది చేపలలో ఏది ఉపరితల ఫీడర్? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి కాట్లాస్. కాట్లాస్. పశుపోషణ అనేది దేనికి సంబంధించిన శాస్త్రీయ నిర్వహణ? పశుపోషణ అనేది దేనికి సంబంధించినటువంటి శాస్త్రీయ నిర్వహణ? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి 1, 3 మరియు 4. జంతు పెంపకం, జంతు ప్రత్యక్ష నిల్వ, జంతువుల పెంపకం. నత్రజని, భాస్వరం మరియు పొటాషియం అనేవి దేనికి సంబంధించినవి? నత్రజని, భాస్వరం మరియు పొటాషియం అనేవి దేనికి సంబంధించినవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ స్థూల పోషకాలు. స్థూల పోషకాలు. సైపేరినస్ మరియు పార్థీనియం రకాలు ఏవి? సైపేరినస్ మరియు పార్థీనియం రకాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి కలుపు మొక్కలు. కలుపు మొక్కలు. అపిస్ సెరేనా ఇండికా యొక్క ఇతర పేరు ఏమిటి? అపిస్ సెరేనా ఇండికా యొక్క ఇతర పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఇండినా తేనెటీగ. ఇండినా తేనెటీగ. చేపల నిర్వహణ మరియు ఉత్పత్తిని ఏమంటారు? చేపల నిర్వహణ మరియు ఉత్పత్తిని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పిసికల్చర్. పిసికల్చర్. పిసికల్చర్ అనేది చేపలకు సంబంధించింది. ఎపికల్చర్ అనేది దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి తేనెటీగల పెంపకం. ఎపికల్చర్ అనేది తేనెటీగల పెంపకం. మేతకు సంబంధించినది ఏది? మేతకు సంబంధించినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఎపికల్చర్. ఎపికల్చర్. లెగ్ హార్న్ అనేది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పౌల్ట్రీ. పౌల్ట్రీ. మనం 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఒక నిర్దిష్ట పద్ధతిలో పండిస్తే దాన్ని ఏమంటారు? మనం 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఒక నిర్దిష్ట పద్ధతిలో పండిస్తే దానిని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి అంతర పంటలు. అంతర పంటలు. ముల్లెట్స్, రొయ్యలు, మస్సెల్స్ వంటివి. ముల్లెట్స్, రొయ్యలు, మల్సెస్ వంటివి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ సముద్ర చేపలు. సముద్ర చేపలు. కింది చేపలలో ఏది ఉపరితల ఫీడర్? కింది వాటిలో ఏది ఉపరితల ఫీడర్? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి కాట్లాస్. కాట్లాస్. కింది వాటిలో ఏ పోషకాలు ఎరువులలో అందుబాటులో లేవు? కింది వాటిలో ఏ పోషకాలు ఎరువులలో అందుబాటులో లేవు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఐరన్. ఐరన్. పశుపోషణ అనేది దేని శాస్త్రీయ నిర్వహణ? పశుపోషణ అనేది దేనికి సంబంధించినటువంటి శాస్త్రీయ నిర్వహణ? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి 1, 3, 4. 1, 3 మరియు 4. జంతు పెంపకం, జంతువుల పెంపకం. మిశ్రమ చేపల పెంపకంలో కాట్లాస్ ఉపయోగించబడతాయి. ఎందుకంటే అవి మిశ్రమ చేపల పెంపకంలో కాట్లాస్ ఉపయోగించబడతాయి. ఎందుకంటే అవి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఉపరితల ఫీడర్లు. ఉపరితల ఫీడర్లు. కోళ్ల పెంపకం చేపట్టడం దేనికోసం? కోళ్ల పెంపకం చేపట్టడం దేనికోసం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి కోడి మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి. కోడి మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి. కింది వాటిలో ఏది అన్యదేశ జాతి పశువులకు ఉదాహరణ? కింది వాటిలో ఏది అన్యదేశ జాతి పశువులకు ఉదాహరణ? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి జెర్సీ. జెర్సీ.
కింది వాటిలో ఏది సూక్ష్మ పోషకాలను మాత్రమే కలిగి ఉంటుంది? కింది వాటిలో ఏది సూక్ష్మ పోషకాలను మాత్రమే కలిగి ఉంటుంది? The correct option is ఆప్షన్ ఏ ఐరన్, మాంగనీస్ మరియు బోరాన్. ఐరన్, మాంగనీస్ మరియు బోరాన్. కింది వాటిలో ఏ పోషకాలు ఎరువుల్లో అందుబాటులో లేవు? కింది వాటిలో ఏ పోషకాలు ఎరువులలో అందుబాటులో లేవు? కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఐరన్. ఐరన్. ధాన్యాల నిల్వ కోసం అవలంబించిన నివారణ మరియు నియంత్రణ చర్యలు ఏవి? ధాన్యాల నిల్వ కోసం అవలంబించినటువంటి నివారణ మరియు నియంత్రణ చర్యలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ శుభ్రపరచడం, సరైన డిస్జాయినింగ్, సరైన గాలి ప్రసరణ. శుభ్రపరచడం, సరైన డిస్జాయినింగ్ మరియు సరైన గాలి ప్రసరణ.